హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో అవెన్ లేకుండా ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా సూపర్ హెల్దీ అలాగే ఈజీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ గ్రానోలా బార్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్స్ రోల్డ్ ఓట్స్ యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఓట్స్ అనేది గోధుమ రంగు వచ్చే వరకు లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ ని డ్రై రోస్ట్ చేసుకున్నాక ఏదైనా మిక్సింగ్ బౌల్ లో కానీ లేదంటే ఏదైనా ప్లేట్ లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1/4 కప్ బాదం అలాగే 1/4 కప్ వాల్నట్ ని యాడ్ చేసుకుంటున్నాను. నేను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు పెద్ద పీసెస్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్ అలాగే 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి వీటన్నిటిని మంచి అరోమా వచ్చే వరకు చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాక వీటన్నిటిని ఓట్స్లోకి యాడ్ చేసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ని తీసుకోవాలండి. ఈ ఫ్లాక్ సీడ్స్ని ఒక 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు అవిసె గింజలు త్వరగా వేగిపోతాయి కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నామండి సపరేట్గా. ఇలా 1 మినిట్ పాటు వేయించుకున్నాక చక్కటి అరోమా వస్తుందండి ఈ అవిసె గింజలు అలాగే నువ్వుల నుంచి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఈ ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మొత్తం చల్లారాక ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 1/2 కప్పు డ్రైడ్ బ్లూబెర్రీస్ అలాగే 1/2 కప్పు డ్రైడ్ క్రాన్బెర్రీస్ని యాడ్ చేయాలి. అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆప్రికాట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బెర్రీస్ అండ్ ఆప్రికాట్ లేనట్లయితే దాని బదులుగా మీరు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నా దగ్గర పంకిన్ సీడ్స్ లేదు కాబట్టి నేను ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదండి. మీ దగ్గర ఒకవేళ పంకిన్ సీడ్స్ ఉన్నట్లయితే పంకిన్ సీడ్స్ని కూడా ఒక 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేశాక ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఫ్లాక్ సీడ్స్ అలాగే నువ్వుల్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్స్ సీడ్స్ తీసేసిన కిమియా డేట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని కానీ గీని కానీ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ని యూజ్ చేస్తున్నానండి. ఈ బటర్ మొత్తం చక్కగా మెల్ట్ అయ్యాక ఇందులో మనం మిక్సీ పట్టుకున్న డేట్స్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ అలాగే ఈ డేట్స్ పేస్ట్ మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న డేట్స్ పేస్ట్లో మనం పీనట్ బటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ పీనట్ బటర్ని యూజ్ చేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్ పీనట్ బటర్. దీని రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లోను అలాగే ఐకార్డ్స్లో ఉంచుతాను, తప్పకుండా చెక్ చేయండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి డేట్స్ పేస్ట్ అలాగే పీనట్ బటర్ మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద మిక్స్ చేసుకుంటే ఇవి రెండు త్వరగా మిక్స్ అవుతాయి. అలాగే గ్రానోలా బార్స్ కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. ఇలా సైడ్స్ నుంచి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఈ డేట్స్ పేస్ట్ మొత్తాన్ని ఓట్స్ మిక్చర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఆప్షనలేనండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో ఒక 1/2 కప్పు హనీని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. హనీ అలాగే డేట్స్ పేస్ట్ మొత్తం మనకి బైండింగ్ కోసం హెల్ప్ అవుతుందండి. ఈ డేట్స్ పేస్ట్ వేడిగా ఉన్నప్పుడే మనం త్వరగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే చల్లారే కొద్దీ ఇది గట్టి పడుతుంది. మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాక ఒక ట్రేలోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికోసం బటర్ పేపర్ని యాడ్ చేసి దాని మీద మన మిక్చర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కార్నర్స్ అంతా ఫిల్ చేసుకుంటూ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే దాంతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా సరే అవి పోతాయి. ఇప్పుడు ఈ ట్రేని 1 అవర్ పాటు రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీస్తే మన హెల్దీ గ్రానోలా బార్స్ రెడీ. వీటిని చిన్న చిన్న స్క్వేర్స్గా కానీ రెక్టాంగిల్ పీసెస్గా కానీ కట్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇది 2 వీక్స్ పాటు నిలువ ఉంటుంది. మీరు ఇవి స్కూల్ స్నాక్స్గా అలాగే జిమ్ తర్వాత లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. అలాగే ఇందులో మీకు నచ్చిన వేరే డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్, చాకో చిప్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.
నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.